జీడిఎస్ టు ఎంటీఎస్ సిలబస్లో భాగంగా పార్ట్ బిలో ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ టాపిక్లో ఉన్న ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఇండియన్ జియోగ్రఫీ గురించి వరుసగా క్లాసులు చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటిదాకా నేను 9 క్లాసులు చేసిన. ఇది వచ్చేసి 10వ క్లాసు. సో ఎవరైతే ఆ 9 క్లాసులు చూడలేదో ఆ 9 క్లాసులు చూసిన తర్వాత ఈ 10వ క్లాస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి లింక్ అయి ఉంటుంది ఒక్కొక్క క్లాసు. సో మీరు అన్ని చూస్తేనే క్లియర్గా అర్థమైంది. సో నేను లాస్ట్గా ప్రీవియస్ వీడియోలో నేను ఏం చెప్పానంటే భారతదేశం యొక్క ఫిజియోగ్రఫీ అంటే నైసర్గిక స్వరూపం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. అందులో భాగంగా భారతదేశ నైసర్గిక స్వరూపం పరంగా భారతదేశాన్ని 6 పార్ట్స్కి చేశారని చెప్పిన. హిమాలయాలు, ఉత్తర మైదానాలు, ఎడారి ప్రాంతం, దీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, దీవులు. సో వీటన్నిటిలో నేను ఫస్ట్ 3 అయినటువంటి హిమాలయాలు, ఉత్తర మైదానాలు, ఎడారి ప్రాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నాలుగోదైనటువంటి దీపకల్ప పీఠభూమి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అదేంటిదని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. సో నేను నా సజెషన్ ఏంటంటే మీరు ఒక నోట్బుక్ తీసుకొని రాసుకొని నేను చెప్పేది క్లాస్ వైజ్గా. సో మీరు చూసి వదిలేస్తే మీకు గుర్తుండదు, విని వదిలేసినా మీకు గుర్తుండదు. ఖచ్చితంగా రాసుకొని రివిజన్ చేసుకోండి, అట్లయితేనే మీకు గుర్తుంటుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయ్యింది. అండ్ ఫస్ట్ అయితే మీ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అండ్ లైట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోతే, సో దీపకల్ప పీఠభూమి అనే 4వది. సో ఈ ద్వీపకల్పం అంటే మీకు తెలుసు, దీపకల్పం అని మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పెనిన్సులర్ ప్లాటో అంటారు. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే పెనిన్సులర్ ప్లాటో అంటారు ఇంగ్లీష్లో దీన్ని. సో మీరు చిన్నప్పుడు దీపం అంటే తెలుసు, దీపకల్పం అంటే తెలుసు. దీపకల్పం అంటే ఏం లేదు, 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. సో ద్వీపకల్పం అంటే పీఠభూమి అంటే ఇప్పుడు మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే, మనం మ్యాప్ చూసుకున్నట్టయితే మనకి తూర్పునే ఉండేది, మనకి బంగాళాఖాతం ఉంది, తూర్పున బంగాళాఖాతం ఉంటుంది. అండ్ పడమట వచ్చేసి అరేబియా మహాసముద్రం, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన మనకి ఏముంటుంది అంటే హిందూ మహాసముద్రం ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దీపకల్ప పీఠభూమి ఆనాలటానికి మనకి 3 వైపులా నీళ్ళే ఉన్నాయి, 3 భాగాలు, ఒకవైపు మనకి భూభాగం ఉంది. అందువల్ల దీన్ని దీపకల్ప పీఠభూమి అన్నారు. అండ్ దీంట్లో మేజర్గా మనకి దీపకల్ప పీఠభూమిలో మనకి రెండు అయితే ఉంటాయి, 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మాల్వా పీఠభూమి అంటారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మాల్వా పీఠభూమి, సెకండ్ పార్ట్ వచ్చేసి దక్కన్ పీఠభూమి. సో మనకేంటిదంటే ఫస్ట్ వచ్చేసి మాల్వా పీఠభూమి అంటారు, సెకండ్ వచ్చి దక్కన్ పీఠభూమి అంటారు. అసలు ఈ దీపకల్ప పీఠభూమి అనేది మొత్తం ఎంత విస్తీర్ణంలో ఉందంటే 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. 16 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ రేడియస్ లో ఇది వ్యాపించి ఉంది. అండ్ సో దాని తర్వాత దీన్ని మేజర్గా దీపకల్ప పీఠభూమి 2 ఉంటాయని చెప్పిన, మాల్వా పీఠభూమి అండ్ దక్కన్ పీఠభూమి. సో ఈ 2 పీఠభూమిని సపరేట్ చేస్తూ ఒకటి ఉంటుంది. అవి ఏంటి అంటే వింధ్య అండ్ సత్పుర పర్వతాలు. ఈ 2 పీఠభూములు ఏం సపరేట్ చేసింది అంటే వింధ్య అండ్ సత్పుర పర్వతాలు సపరేట్ చేస్తాయి. అండ్ ఈ వింధ్య సత్పుర పర్వతాల్లో మనకి ఒక నది అనేది ప్రవహించింది. ఆ నది పేరు వచ్చేసి నర్మదా నది. నది పేరు వచ్చేసి నర్మదా నది. ఇది రెండింటిని సపరేట్ చేసిద్ది. మాల్వా పీఠభూమిని, దక్కన్ పీఠభూమిని ఏం సపరేట్ చేస్తారంటే సత్పుర పర్వతాలు, వింధ్య పర్వతాలు. సో వాటిలో ప్రవహించే నది ఏంటంటే నర్మదా నది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం మాల్వా పీఠభూమి గురించి మాట్లాడుకున్నట్లయితే, మాల్వా పీఠభూమి ఇది ఏంటిదంటే మాల్వా పీఠభూమి ఇంగ్లీష్లో ఏమంటారంటే సెంట్రల్ ఐలాండ్స్ అంటారు. సెంట్రల్ ఐలాండ్స్ అంటారు. ఇవి వచ్చేసి 500 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంటాయి. 500 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంటాయి ఇవి మాల్వా పీఠభూమి అనేవి. సో దీంట్లో మెయిన్గా మనకి ఈ మాల్వా పీఠభూమిగా ఇటు సైడ్కి వస్తే మనకి ఏముంటుంది అంటే ఆరావళి పర్వతాలు ఉంటాయి. ఆరావళి పర్వతాలు ఎక్కువ రాజస్థాన్లో ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో ఉండదంటే ఆరావళి పర్వతాలు ఎక్కడి నుంచి అంటే హర్యానా నుంచి గుజరాత్ వరకు వ్యాపించి ఉంటాయి. సో దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి గురు శిఖర్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి గురు శిఖర్.
గుర్తుపెట్టుకోండి. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి గురు శిఖర్. దాని హైట్ వచ్చేసి ఎంత అంటే 1722 మీటర్లు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. 1722 మీటర్లు. చూడండి, ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి గురు శిఖారు. అది దాని హైట్ వచ్చేసి 1722 మీటర్లు. హైట్ గుర్తుపెట్టుకోండి, 1722 మీటర్లు హైట్. అండ్ ఇక్కడ దీంట్లో ఒక వేసవి విడిది కేంద్రం ఉంటుంది, అది వచ్చేసి మౌంట్ అబు. ఆరావళి పర్వతాల్లో ఒక వేసవి విడిది కేంద్రం ఉంటుంది, అది వచ్చేసి మౌంట్ అబు. గుర్తుపెట్టుకోండి. మౌంట్ అబు అది వేసవి విడిది కేంద్రం ఆరావళి పర్వతాల్లో. అండ్ ఈ ఆరావళి పర్వతాలు ఏం చేస్తాయి అంటే, మనకి రాజస్థాన్ అనేది ఇప్పుడు దీనిపైన మనకి ఎడారి ప్రాంతం ఉండదు. ఆ ఎడారి ప్రాంతం విస్తరించకుండా ఈ ఆరావళి పర్వతాలు సేవ్ చేస్తాయి. అంటే ఆ డిజర్ట్ అని ఎడారి ప్రాంతం వ్యాపించకుండా ఈ ఆరావళి పర్వతాలు ఏం చేస్తాయి అంటే దాన్ని దీంట్లో చాలా జీవ వైవిధ్యం ఉంటుంది ఈ అరావళి పర్వతాల్లో. దానివల్ల ఏంటంటే ఎడారి అనేది ఎక్కువ దూరం వ్యాపించకుండా ఉంటుంది. అది దాని ఇంపార్టెన్స్. అండ్ ఈ మాల్వా పీఠభూమిలోనే మనకి బుందేల్ఖండ్ పీఠభూములు, చోటా నాగ్పూర్ పీఠభూములు అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అవన్నీ మీకు అవసరం లేదనుకుంటున్నా. సో మీకు ఎంతవరకు అవసరమైనో అంతవరకే చెప్పాలనుకుంటున్నా. సో ఇదైతే మాల్వా పీఠభూమి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నేను డెప్త్కి చెప్పట్లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే చెప్పండి, సపరేట్గా ఇంకో వీడియో చేస్తా. సో ప్రస్తుతానికైతే మీకు ఎంతవరకు సరిపోద్ది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమి అనేది మనకి ఎక్కడ ఉందంటే నార్మల్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీటిని ఇవన్నీ తూర్పు కనుమలు అంటారు. వీటిని ఇవి పశ్చిమ కనుమలు, ఇవి తూర్పు కనుమలు. ఇక్కడ ఇవన్నీ వ్యాపించి ఉన్నాయి తూర్పు కనుమలు. ఇవి పశ్చిమ కనుమలు, ఇవి తూర్పు కనుమలు. మనకి దక్కన్ పీఠభూమి ఎక్కడ ఉంటుందంటే ఈ తూర్పు కనుమలకి పశ్చిమ కనుమలకి మధ్యలో ఉంటుంది దక్కన్ పీఠభూమి. అండ్ ఇది ఏ షేప్ లో ఉంటుంది అంటే దక్కన్ పీఠభూమి అనేది త్రిభుజాకారం షేప్ లో ఉంటుంది. దక్కన్ పీఠభూమి వచ్చేసి మనకి ఏ షేప్ లో ఉంటుంది అంటే త్రిభుజాకారం షేప్ లో ఉంటుంది. మెయిన్ గా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు అలాంటి సిటీస్ అన్ని ఈ దక్కన్ పీఠభూమిలోనే ఉంటాయి. అండ్ ఇవి ఎంత ఎత్తులో ఉంటాయి అంటే 500 నుంచి 1000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇవి ఎంత ఎత్తులో ఉంటాయి అంటే 500 నుంచి 1000 మీటర్ల ఎత్తులో ఉంటాయి ఇవి దక్కన్ పీఠభూమి అనేవి. అండ్ దీంట్లో ఏముంటాయి అంటే నల్ల రేగడి నేలలు ఉంటాయి. సారవంతమైన నల్ల రేగడి నేలలు అనేవి దీంట్లో ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి పశ్చిమ కనుమలు ఏంటి, తూర్పు కనుమలు అంటే ఏంటి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇది గీసాక ఈ దక్కన్ పీఠభూమి ఇదంతా ఈ త్రిభుజాకారం షేప్ లో ఉందంతా దక్కన్ పీఠభూమి అనుకుంటే ఇక్కడ మనకి తీర్రేఖ కొంచెం ఇక్కడ ఇటు చూసుకున్నట్టే ఇది మొత్తం ఏమైందంటే ఇది మొత్తం పశ్చిమ కనుమలు అయింది. ఇది వచ్చేసి పశ్చిమ కనుమలు అయింది. ఇదంతా ఏమైందంటే తూర్పు కనుమలు అయింది. ఇదంతా తూర్పు కనుమలు అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి పశ్చిమ కనుమల గురించి మాట్లాడుకున్నాం. సో పశ్చిమ కనుమలు అంటే ఏం లేదు, మనకి ఇక్కడ పశ్చిమ కనుమలు అనేవి ఇవి. సో ఇది మొత్తం దక్కన్ పీఠభూమి అనుకుంటే మనకి పశ్చిమ కనుమలు అనేవి ఇక్కడ ఉంటాయి. పశ్చిమ కనుమలు ఇలా ఉంటాయి. ఈ పశ్చిమ కనుమలు అదేవిధంగా ఇట్లు కొంచెం ఈ సైడ్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే తూర్పు కనుమలు అంటారు. సో పశ్చిమ వైపు ఉన్నవాడిని పశ్చిమ కనుమలు అంటారు, తూర్పు వైపు ఉన్నవాడిని తూర్పు కనుమలు అంటారు. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా చాలా జీవ వైవిధ్యం అనేది ఉంది. సో ఈ ఫస్ట్ వచ్చేసి ఈ పశ్చిమ కనుమలు అనేవి ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నాయి అంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ వరకు వ్యాపించి ఉన్నాయి ఇవి. తూర్పు కనుమలు వచ్చేసి ఎక్కడ దాకా వ్యాపించి ఉన్నాయి అంటే ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అండ్ ఇక్కడ వరకు వ్యాపించి ఉన్నాయి. అండ్ ఇది సో ఫస్ట్ తూర్పు కనుమల్లో మనకి ఇంపార్టెంట్ తూర్పు కనుమల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటిదంటే సో తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏముందంటే జిందాగఢ. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏంటిదంటే జిందాగఢ. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం జిందాగఢ. దాని హైట్ వచ్చేసి ఎంత అంటే 1680 మీటర్లు. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం జిందాగఢ. దాని హైట్ వచ్చేసి ఎంత అంటే 1680 మీటర్లు. గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి ఏంటిదంటే అనైముడి. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏంటిదంటే అనైముడి. పశ్చిమ కనుమల్లో ఇక్కడ రాస్తున్నా. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏంటిదంటే అనైముడి. దాని హైట్ వచ్చేసి ఎంత అంటే 2695 మీటర్లు.
గుర్తుపెట్టుకోండి. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి అనైముడి, దాని హైట్ వచ్చేసి 2695 మీటర్లు. అండ్ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి జిందాగఢ, దాని హైట్ వచ్చేసి 1680 మీటర్లు. ఇవి రెండు చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అంటే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి బుక్ లో. అండ్ ఇటు వచ్చేసి మనకి ఇంకో విషయం ఏంటంటే నీలగిరి కొండలు అంటారు. ఆ నీలగిరి కొండలు అంటే ఏం లేదు, మనకి పశ్చిమ కనుమల్లో మాక్సిమం నీలగిరి కొండలు ఉంటాయి. కాకపోతే మనకి ఎక్కడైతే తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలుస్తాయో అక్కడ ఎక్కువ నీలగిరి కొండలు అనేవి ఉంటాయి. సో ఈ తూర్పు కనుమలు ఇది ఇది కలిసే ప్లేస్ ఏమంటారంటే నీలగిరి కొండలు అంటారు, నీలగిరి కొండలు అంటారు. సో దీంట్లో నుంచి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏంటంటే దొడబెట్ట, దాని హైట్ వచ్చేసి 2637 కిలోమీటర్లు. పెట్టుకోండి, నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట. ఇక్కడ రాస్తున్నా, నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట. దొడబెట్ట దాని హైట్ వచ్చేసి ఎంత అంటే 2637 కిలోమీటర్లు, 2637 కిలోమీటర్లు. సో నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి దొడబెట్ట, దాని హైట్ వచ్చేసి 2637 కిలోమీటర్లు. సో మనకి తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం జిందాగఢ, దాని హైట్ వచ్చేసి 1680 మీటర్లు. అండ్ పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి మనకు వచ్చేసి అనైముడి, దాని హైట్ వచ్చేసి 2695 మీటర్లు. నీలగిరి కొండలో ఎత్తైన శిఖరం వచ్చేసి దొడబెట్ట, దాని హైట్ వచ్చేసి 2637 కిలోమీటర్లు. సో ఇది పశ్చిమ కనుమ గురించి, తూర్పు కనుమ గురించి. సో మాక్సిమం ఇది దీపకల్ప పీఠభూమి గురించి. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ గురించి, తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు నీలగిరి కొండల గురించి. సో నేను మీకు ఎంత అవసరం అయిద్దో అంతవరకే చెప్పాను, నేను డెప్త్గా అయితే చెప్పలేదు. ఇంకా కావాలంటే చెప్పండి, సపరేట్ వీడియో చేస్తా. అండ్ నా ఛానల్తో పాటు ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్లో కూడా చూడండి మీకు ఇన్ఫర్మేషన్ కోసం అది. సో ఇంతటితో క్లాస్ 10 అనేది కంప్లీట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి క్లాస్ 11. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా, నేను ఏమన్నా చెప్పడం మర్చిపోయినా సో చెప్పండి, నా నెక్స్ట్ వీడియో చెప్పడం కవర్ చేస్తా. అండ్ వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉన్నా కామెంట్ చేయండి, కింద సరి చేసుకుంటా. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఏమైనా తప్పులున్నా కామెంట్ చేయండి, సరి చేసుకుంటా. అండ్ రిప్లై ఇస్తా కామెంట్కి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.